ఈ షార్ట్ వచ్చేసరికి డ్రెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా! మనము ఆ చేతికైతే పైపింగ్ వేశాను. అంటే లైనింగ్ వేయలేదు. ఇది కాటన్ క్లాత్ కదా! లైనింగ్ లేకుండా బావుంటుంది. అలాగనేసి ఆ టాప్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఈ పైపింగ్ అనేది థ్రెడ్ లేకుండా కూడా మనం ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అదెలా అంటే పింక్ క్లాత్‌కొచ్చేసరికి మధ్యలో అక్కడక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నేను వైట్ కలర్ క్లాత్ అయితే ఉంది నా దగ్గర. ఆ క్రేప్ క్లాత్ అనమాట. దాన్ని ఆ సైడ్‌కి ఒకసారి కుట్టేసాను. ఒక సైడ్ కుట్టేసాను మొత్తం. ఒక సైడ్ నుంచి కింద క్లాత్‌కి పైన క్లాత్ పెట్టేసి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత ఇది పైపింగ్ అనేది కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉందిగా దాన్ని ఇట్లా రివర్స్‌లో కిందికి వేసుకొని పైనుంచి ఇంకో కుట్టు వేసుకుంటే మనకు పైపింగ్ అనేది చాలా బావుంటుంది. థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా కిందికి ఫోల్డ్ చేయాలి. ఇలా కిందికి ఫోల్డ్ చేసుకొని మీకెంత పైపింగ్ కావాలో చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. చూడండి ఇలా. ఈ విధంగా పైపింగ్ పైనుంచి ఇంకో కుట్టు వేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. మనకు థ్రెడ్ లేకున్నా కూడా పైపింగ్ అనేది చాలా బావుంటుంది. ట్రై చేయండి ఎలా వచ్చిందో. ఒకసారి నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.